శుభవార్త. జిల్లా కోర్టులోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఖాళీగా ఉన్న కొన్ని ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మొత్తం 4 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయనుంది. ఇందులో రికార్డ్ అసిస్టెంట్ విభాగంలో 2, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు 1, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టు 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు 23,120 రూపాయల నుండి 89,720 రూపాయల వరకు వేతన శ్రేణి వర్తిస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లా కోర్టు అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన ఫారంలను జనవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలి. దరఖాస్తులను కేవలం రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, శ్రీకాకుళం చిరునామాకు పంపాలని అధికారులు స్పష్టం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో పాటు ఎంఎస్ ఆఫీస్ లేదా లిబ్రో ఆఫీస్ అండ్ వెబ్ బ్రౌజింగ్లో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇక రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. పై విద్యార్హతలు ఉన్న 18 ఏళ్ల నుండి 42 ఏళ్ల మధ్య వయస్కులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్లకు గరిష్ట వయోపరిమితి మరికొన్నేళ్లు పొడిగిస్తూ సడలింపు ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లా కోర్టు వెబ్సైట్ను సంప్రదించవచ్చు.